ప్రస్తుతం అసలు ఆ టీ స్టాల్కి సంబంధించి అమరావతి టీ టిఫిన్ ఉంది. ఏంటి అసలు ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది సార్? మేబీ 7:30 to 8 o'clock అవుతుంది. అంత టైం నాకు ఐడియా లేదు. సో ఇక్కడ నుంచి ఎస్ఐ గారు అతన్ని పట్టుకొని తీసుకొచ్చున్నాడు. షర్ట్ మొత్తం మట్టి అంటుంది, మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది. సో అక్కడికి వచ్చి ఉన్నాడు. సో వాటర్ ఇవ్వరా బాబు అని నన్ను ఎస్ఐ గారు అడిగి ఉన్నాడు. సరే వాటర్ ఇచ్చినాను, మొహం కడుక్కున్నాడు. కొంచెం టీ కావాలి, హెడేక్గా ఉందంటే కొంచెం టీ ఇచ్చినాను, తాగినాడు. 2 సిప్పులు తాగి అక్కడ వేసినాడు. బాగా నీరసంగా ఉన్నాడు అనమాట. సరే ఎస్ఐ గారు పట్టుకొని ఇలా వచ్చాడు అనమాట. ఇలా నడుచుకుంటూ వస్తుంటే నేను కూడా వచ్చాను సారమ్మటి. అరే అతను బండి బాగలేదంటే నేను ఒక తాడు తీసుకొచ్చి అతని హెల్మెట్ కట్టాను. పగిలింది డోమ్, మొత్తం లైట్ డోమ్ పగిలింది. కడితే అవ్వలేదు. ఒక ఇనుప సొమ్ము కోసం ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. నేను ఇటు నా షాపులో ఏమైనా ఉందేమో చూడటానికి వచ్చినాను. ఈలోపు స్టార్ట్ చేసుకున్నాడు. 5 సార్లు స్టార్ట్ చేసిన అవ్వలేదు. ఒక 35 minutes ఇక్కడే ఉన్నాడు. మేబీ మేము వచ్చినప్పుడు చెప్తున్నాం, వద్దులే సార్ వెళ్ళమాకండి, ఇప్పుడు డేంజర్, మీరు కొంచెం హెల్త్ అనీజీగా ఉందని చెప్పినాము. అయినా లేదు రాజమండ్రి వెళ్ళని అన్నారు. సర్లే అని చెప్పేసి కడతాం ఉండండి సార్ అన్నాను. అటు వెళ్ళాను, ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. ఈలోపు స్టార్ట్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోయారండి. మీరు లైన్ తాడు కట్టారా? లైట్ కట్టలేదా? కట్టాను సార్, తాడు కట్టాను, అది ఉండలేదు. ఆ దారం ఏముంటుంది సార్, దానికి తెగిపోయింది. అద్దం మొత్తం పగిలింది అనమాట. ఈ డోమ్ ఉంటుంది కదా, ఇలాంటి డోమ్ ఉంది, బుల్లెట్ది, రౌండ్ది, అది మొత్తం పగిలింది, ఫుల్గా పగిలింది. ఇక్కడ బండి ఇక్కడే ఉంది. చాలాసేపు ఉంచాము. 4 సార్లు స్టార్ట్ చేశాడు, అవ్వలేదు. బండి కూడా వంచున్నాడు. ఆయన ఫేస్ అప్పుడే చూడటం నాకు తెలియదు. నేను న్యూస్లో మొన్నే చూశాను అనమాట. సో మన సార్లు వచ్చి ఎంక్వైరీకి వస్తే అప్పుడు చెప్పి ఉన్నాను. అది అంతే సార్ జరిగింది. సార్ ఇక్కడ అడిగారు సార్, ఇక్కడ ఎంక్వైరీకి అడిగారు సార్ వాళ్ళు వచ్చి, ఏం జరిగింది, సిచ్యువేషన్ మొత్తం ఇలా జరిగిందని చెప్పాను. సీసీ కెమెరా చూడండి సార్ అంటే అతన్ని నడుచుకుంటూ తీసుకురావటం అన్నీ చూశారు. జరిగింది ఇదే సార్, 8:30, 8 లోపు అంతే అవుతుంది సార్ టైము. అంటే మీరు అతను ఎవరు ఏడేంటి అని అడిగారు? మేము అడగలేదు. ఎంహెచ్ అదే వేరే స్టేట్కి సంబంధించినట్టు ఉంది. అతను ఏంది ఫుల్గా బుల్లెట్ మీద ఉన్నారు, రిచ్గా ఉన్నారు. సార్ రూమ్ తీసుకోండి, నా బండి ఇక్కడ పెట్టుకోండి సార్, మీరు ఇప్పుడు వెళ్ళలేరు సార్ అని చెప్పాము. ఎస్ఐ గారు నేను చెప్పాము, ఇద్దరం చెప్పాము. అయినా వెళ్ళాలి సార్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. సరేలే సార్ మీ ఇష్టం, మేము ఇంకేం చెప్పలేమని చెప్పేసి ఎస్ఐ గారు మీ ఇద్దరు మాట్లాడాము. ఇంకంతే సార్ వెళ్ళిపోయారు. స్పీడ్గా వెళ్ళిపోయారు, చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయారు, ఇలా రౌండ్ తీసుకొని వెళ్ళిపోయారు. ఒక 4 hours 3 hours ఉన్నాడు సార్. అక్కడ 2 hours పడుకున్నారు. ఫుల్గా మట్టి ఉంది. దెబ్బలు అయితే ఏం లేవు సార్, చిన్న దెబ్బ కూడా లేదు. మాస్క్ పెట్టుకున్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మాస్క్ తీశారు. అప్పుడు దాకా మాస్క్ ఉంది. గుర్తుపెట్టాను సార్, ఆ బండి గుర్తుపట్టాను, అతన్ని గుర్తుపట్టలేదు. బండి ఆ హెల్మెట్ని గుర్తుపట్టాను. ఆ వీడియోలు యూట్యూబ్లో చూశాను, అప్పుడు గుర్తుపట్టాను సార్. అతని కండిషన్ ఎట్లా ఉంది నీతో మాట్లాడేటప్పుడు? అసలు నీరసంగా ఉన్నాడు సార్, నీరసంగా ఉన్నాడు. నీరసంగా అంటే నడవలేని పరిస్థితిలో నీరసంగా నడుచుకుంటా ఇలా తీసుకొచ్చారు. ఎస్ఐ గారు మేమే తీసుకొచ్చాము, ఇద్దరం ఇక్కడ తీసుకొచ్చి బుల్లెట్ దగ్గర వదిలిపెట్టాం. సో ఇది అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ సీసీ కెమెరాలు వీటన్నిటికి సంబంధించి సో మొత్తం మీద చూసుకుంటే ఈ సీసీ కెమెరాలని బేస్ చేసుకొని మొత్తం మీద ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన ఆయన జరిగిన ప్రమాదానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు, రకరకాల విషయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఎస్ఐ గారికి సంబంధించిన ఒక్క నిమిషం సార్, ఎస్ఐ గారికి సంబంధించిన ఫోటోలు కూడా ఫోన్లో ఆయన ఎస్ఐ గారు ఫోటో తీశారు. సో ఆ ఫోన్లో కూడా మనం చూసుకోవచ్చు. బండి నెంబరు జరుగుతుంది TS0 BFT 7039 అని చెప్పి కూడా ఆయన బండి నెంబరు ఇక్కడ రికార్డ్ అయిన ఫోటో ఉంది. మొత్తం అంటే హెల్మెట్, ఇదిగో బండి అక్కడే మనం చూసుకోవచ్చు. ఎస్ఐ గారు ఫోన్లో ఆయన రికార్డ్ చేసిన ఫొటోసు. సో మొత్తం మీద ఇది జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ వ్యవహారానికి సంబంధించి సో ఈ పార్కులో దాదాపుగా 3 నుంచి 4 గంటల సేపు ఆయన రెస్ట్ తీసుకున్న పరిస్థితి. అంటే పార్కులో రెస్ట్ తీసుకోలేదు, ఆ పక్కనే ఆయన రెస్ట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రస్తుతం ఏదైతే రామవరపాడు జంక్షన్ అని చెప్పి అంటారు. ఈ రామవరపాడు జంక్షన్ ఒకవైపు ఏలూరు రోడ్డు, మరొక వైపు బందర్ రోడ్ నుంచి వస్తుంటే సో విశాఖపట్నం వెళ్ళే వాహనాలన్నీ అంటే ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళే ప్రతి వాహనాలన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్ళబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మరొకసారి ఆ ఫ్రేమ్ చూసుకుంటే ఏదైతే ఆయన ఎస్ఐ గారు చెప్తున్న ప్రకారం ఇక్కడ కూర్చొని ఉన్నాడు, దాదాపుగా 2 గంటల సేపు ఇక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత లోపల పార్కులో కూడా ఆయన కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే ఆయన కొంత బాగా నీరసంగా ఉన్నాడు. ఎందుకు నీరసంగా ఉన్నాడు ఏంటనే దానికి సంబంధించి అయితే కారణాలు తెలియదని చెప్పి టీ స్టాల్ నిర్వాహకుడు అలాగే ఎస్ఐ సుబ్బారావు గారు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన జరిగిన
ఏదైతే అది ప్రమాదం జరిగిందంటే ఆయన అనుమానాస్పద మృతి చెందారు. అది హత్య లేకపోతే ప్రమాదమా అనే దానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ ద్వారా ఎస్ఐ సుబ్బారావు గారిని, అలాగే టీ స్టాల్ ఏదైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో అతను తీసుకొచ్చి ఆ హెడ్ లైట్ పగిలిపోయిన దానికి దారంతో కట్టాడు. వెంటనే ఊడిపోయింది, మీరు ఉండండి సార్ అని చెప్పాడు. ఆ టీ స్టాల్లో టీ తాగిన తర్వాత మళ్ళీ ఇంకొక తాడు తీసుకొచ్చే లోపే ఆయన వేగంగా వెళ్ళిపోయాడని చెప్పి కూడా టీ స్టాల్ అతను చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.